శరీరమే దేవుని ఇల్లు. అంటే దేవుడు తాను ఉండటానికి మనల్ని సృష్టించాడు, లేక మనల్ని నిర్మించాడు, మనల్ని సిద్ధపరిచాడు, అలాగే స్థిరపరిచాడు. మరి మనము జీవించడానికి ఈ భూమిని సృష్టించాడు, దీనిని సిద్ధపరిచాడు, అలాగే స్థిరపరిచాడు. చూసి ఎంత బాగా స్థిరపరిచాడంటే ఒక గంటకి అది 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నా కూడా కదలకుండా ఉన్నట్టు, అసలు ఏమీ కదలకుండా. చూసారు, అంత వేగంతో తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వస్తున్నా కూడా మనం ఏమీ కదలకుండా, అలా నిశ్చలంగా కదలకుండా, తొనకకుండా, బెరగకుండా. ఎప్పుడన్నా ఇలా జరిగింది అనుకోండి, ఇలా కదిలింది, మన పరిస్థితి ఏంటి? గుండె జల్లు అంటది కదా. అంత చక్కగా ఆయన స్థిరపరిచి నివాస స్థలముగా, నివాస యోగ్యంగా ఉండినట్లుగా భూమిని సిద్ధపరిచాడు. ఇప్పుడు వెంకన్న గారు అలాగే పద్మ గారు వారి కుటుంబం నివాసంగా ఉండడానికి ఇంటిని సిద్ధపరిచారు, స్థిరపరుచుకున్నారు కదా. అవునా? అన్ని గట్టిగా బిగించి పెట్టారనమాట. తలుపులు, ఈ మెస్, పైన రేకు, అవన్నీ కూడా ఏం చేశారు? గట్టిగా బిగించారు. మరి మనం కట్టుకుని ఇంటికి 4 లక్షలు ఇది అని ఒక లెక్కలు చెప్తున్నాం కదా. మరి దేవుడు కట్టిన ఇంటికి ఎన్ని లక్షలు పెట్టి లెక్కలు కడతారే? ఒక వెంట్రుకు కూడా మనం చేయలేం. కాబట్టి తల్లి గర్భంలో మనల్ని నిర్మించిందే ఆయనే. పిండమై ఉండగా మనల్ని చూసింది కూడా ఆయనే. మన రోజులు ఎన్నో మనకు తెలియదు, కానీ ఆయనకి మొత్తం తెలుసు. కనుక ఆయన ఇంటిలో ఆయన ఉండాలని ఆయన ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఆయన ఇల్లుని ఆయన ఇంటిగా ఉంచలేదు జనము. ఏం చేశారంట? దొంగలు గుహగా చేశారు, లేక పాపిష్టి పనులు చేస్తూ ఉన్నారు. మరి పాపం చేసేవారిలో దేవుడు ఉంటాడా? తప్పు చేసేవారిలో దేవుడు ఉంటాడా? అబద్ధాలాడే వారిలో దేవుడు ఉంటాడా? ఎదుటి వాళ్ళ మీద కుళ్ళుకునే వారిలో దేవుడు ఉంటాడా? ఉంటాడంటారా? ఉండడని చెప్పేస్తారు, కుళ్ళుకోవడం మానరు. అదే దేవుడు అంటారు, అన్ని అబద్ధాలు ఆడేస్తారు. అన్ని దేవుడి మీద ప్రమాణం. పాపాలన్నీ ఆయన మోయాలి, మనం చేసే పాపాలు మన చేత్తోనే ఉండాలి. తండ్రిని ఆయన అంటే క్షమించేస్తాడు, అంతేనా? అన్ని దేవుడి మీదే. దేవుడి పేరుతో మోసాలు, దేవుడి పేరుతో అబద్ధాలు, దేవుడి పేరుతోటే కుట్రలు, కుతంత్రాలు. దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నామంటారు, తప్పులు మాత్రం మానట్లేదు. అలాంటి వాళ్ళు దేవుడు నివసిస్తాడా? నివసించడు. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది, గమనించాలి. ఇప్పుడు వరకు విన్నది ఒక ఎత్తు అయితే, మరి ఇప్పటి నుంచి వింటున్నదైనా మీరు గమనించాలి. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహాన్ని తొదమటుకు చేపడితే మనమే ఆయన ఇల్లు అన్నాడు కదా. ఇప్పుడు అది ఎలా చేపట్టాలి? ఆ ఉత్సాహాన్ని, ఆ ధైర్యాన్ని ఎలా చేపట్టాలి మనం? ఎప్పుడు ఆయన మనలో నివసిస్తాడు? మరి ఇన్ని తప్పులు చేస్తూ ఉంటున్నప్పుడు, ఇంత తప్పుగా నడుచుకుంటున్నప్పుడు, తప్పుడుగా జీవిస్తున్నప్పుడు కూడా దేవుడు నివసిస్తాడా అనేది మనం ఆలోచన చేస్తూ, అసలు దేవుడు ఎప్పుడు మానవ హృదయంలో, మానవ జీవితంలో నివసిస్తాడు లేక భాగమవుతాడు అనే విషయాన్ని మనము యోహాను పత్రికలో నుంచి చదువుకొని ముగించుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై ఈ సంగతులను రాయొచ్చు. ప్రియులారా, యేసు ప్రభుని నమ్మిన వారి సహవాసం ఎవరితో ఉంది? తండ్రితో ఉంది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. అంటే ఆయన సహవాసంలో ఏముందంటే సంతోషం ఉంది. ఆ సంతోషం ఎట్లాంటి సంతోషం అంటే పరిపూర్ణమైన సంతోషం. కాబట్టి మన సంతోషం పరిపూర్ణం అవటం కొరకే దేవుడు ఈ మాటలు మన కొరకు రాయించాడు. వింటున్నారా? పరిపూర్ణమైన సంతోషం మానవుడు అనుభవించడానికే, తెలుసుకోవడానికే ఈ సంగతులు రాయించాడు. మరి పరిపూర్ణమైన సంతోషం ఎప్పుడు వస్తుంది? మంచి ఇల్లు కట్టుకుంటే వస్తుందా? మరి అనుకుంటారు కదా. అమ్మాయిలు అయితే మంచి రావాలి, మంచి మొగుడు రావాలి. అబ్బాయిలు అయితే మంచి పిల్లలు రావాలి. సంతోషం వస్తుందా? లేదు. ఉన్న సంతోషం పోతుంది. ఇప్పుడు భయపడిపోతున్నారు. ఇప్పుడు
కదా. అన్ని మంచివే కావాలి, కానీ ఎప్పుడు మన సంతోషం పరిపూర్ణం అవుతుంది? ఇల్లు కట్టుకుంటే సంతోషం పరిపూర్ణం అవుతుందా? ఇల్లు కట్టుకున్నా కూడా అందులో బాధలు ఉంటాయి, అందులో ఇబ్బందులు ఉంటాయి, అందులో కూడా శ్రమలు ఉంటాయి, అందులో కూడా అప్పుడప్పుడు బలహీనతలు కూడా వస్తూ ఉంటాయి. ఇల్లు కట్టుకుంటా అంత మాత్రాన పరిపూర్ణమైన సంతోషము ఉండదు. ఆ ఇంటిలో నిజంగా మన ఇంటిలో మనం ఉండడానికి, మనం కట్టుకున్న ఇంట్లో మనం సంతోషంగా ఉండాలి. మరి దేవుడు కట్టిన ఇంట్లో దేవుడు సంతోషంగా ఉండాలొద్దా? మరి దేవుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? దేవుడి సంతోషం మాకెందుకు? మా సంతోషం మా తిప్పలేవు, మమ్మల్ని ఆదుకోమను, మమ్మల్ని గుర్తు చేసుకోమను. మమ్మల్ని మర్చిపోయాడు దేవుడు, మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నాడు. మా మీద ఆయనకి సీతకన్ను, వేసవకాలం కన్నా సీతకన్ను వేసినండి అసలు చూస్తలేదని. అంటే ఆలోచించేయండి ఒకసారి. పరిపూర్ణమైన సంతోషం దేవునితో సహవాసంలోనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కుటుంబ సభ్యులు అందరూ కూడా దేవునితో సహవాసంలో ఉండాలి. యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నప్పుడు మన సంతోషం పరిపూర్ణం అవుతుంది. అంటే కుటుంబ సభ్యులు అందరి హృదయాల్లోనూ యేసుప్రభు ఉండాలి. ఎప్పుడుంటాడు అన్నది మనం వాక్యంలోంచి చూద్దాం. ఇదే పత్రికలోంచే చదువుదాము. ఇక్కడ మనందరం కూడా తల్లి గర్భంలోంచి పుట్టాం. ఈ ఇంటి కూడా ఏమంటే ఈ ఇల్లు పాతదే, కానీ దానికి పునర్నిర్మించారు. దీన్ని హైట్ చేశారు, ఎత్తు చేశారు, మళ్ళీ ప్లాస్టింగ్ చేశారు, మళ్ళీ దానికి పెయింటింగ్ చేశారు. ఆ గుమ్మాలు కిటికీలు అన్నీ కొత్తవి అమర్చారు. తర్వాత కరెంటు వైరింగ్ అంతా కొత్తగా చేశారు. పైన కప్పు రేకేసారు కదా. అవన్నీ మరలా తిరిగి పునర్నిర్మాణం చేశారు, కొత్తదిగా చేశారు మొత్తం ఇంటిని కదా. అలాగే దేవుడు కూడా తల్లి గర్భంలోంచి మనం జన్మించాము, ఎదిగాము, అలాగే ఎదుగుతున్నాం, బతికాము, పెరిగాము, పెద్దవాళ్ళు అయ్యాం. ఈ లోపల చాలా చాలా తప్పులు అపరాధాలు చేసేసాం, ఎన్నో అబద్ధాలు ఆడేసాం, ఎంతోమంది మీద కుళ్ళుకున్నాం, ఎవరితో దెబ్బలాట్లు ఆడేసాం కదా. మరి ఈ లోపల చాలా పెట్టేసుకున్నాం కదా. అందులో ఈ పెట్టుకున్నాయి ఫస్ట్ ఏంటంటే మనుషుల్ని అపవిత్రపరిచే విషయాల్లో దురాలోచనలు. ఏ ఆలోచనలు? దురాలోచనలు ఉన్నవారి హృదయాల్లో దేవుడు ఉంటాడా? ఉండడని తెలిసినా కూడా చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ దేవుడిని నమ్ముకున్న వాళ్ళేనా? చాలా మంది బయట కూడా అంటారు, ఏమని? వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. ఎలా చెప్పారు? చర్చికి వెళ్తారు అంటే చర్చికి వెళ్ళే వాళ్ళందరూ దేవుడిని నమ్ముకున్న వాళ్ళేనా? నేను అడుగుతున్నాను, చెప్పండి ఒకసారి. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళేనా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అబద్ధాలు ఆడతారా? స్టార్టింగ్ ఫస్ట్దే అది. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దురాలోచనలు చేస్తారా? ఎదుటి వాళ్ళ మీద కుళ్ళుకుంటారా? పక్కవారు బాగుపడితే చూడలేకుండా ఉంటారా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అలా ఉంటారా? లోకం దేవుణ్ణి నమ్ముకున్నారని ఎలా అంటుంది తెలుసా? చర్చికి వెళ్తారు కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నారు అని అంటున్నారు మన ఇరుగు పొరుగు వారు, మన గ్రామస్తులు కదా. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు అంటే ఏమని చెప్తున్నారు? దేని చూసి చెప్తున్నారు? చర్చికి వెళ్తున్నాం కాబట్టి. ఏంటి ఆవిడ బొట్టు పెట్టుకోలేదని చర్చికి వెళ్తా దేవుడిని నమ్ముకుంది అంటున్నారు కదా. అవునా? బొట్టు తీసేస్తారు కానీ కుళ్ళు బుద్ధులు తీసేస్తారా? కుళ్ళు బుద్ధులు మరి అక్కడి నుంచి తీయాలి. అది తీసిన తర్వాత అప్పుడు బొట్టు తీయాలి. బొట్టు ఎందుకు తీయాలో, ఎందుకు పెట్టుకోవాలో తెలియదు. కుళ్ళు బుద్ధులు మాత్రం మానరు, చాడీలు చెప్పడం మానరు, అబద్ధాలు ఆడడం మానరు. ఎందుకే వాళ్ళ మానకపోతే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? ప్రభువుని నిందిస్తున్నారు. వాళ్ళకి తెలుసు, ఇదిగో మీరు దేవుడిని నమ్ముకున్నారు, అబద్ధం ఆడకూడదు కదా. వాళ్ళకి కూడా తెలుసు, ఎంత బాగా తెలుసు చూసారా. చర్చికి రానోళ్ళకే తెలుసు, దేవుడిని నమ్ముకుని అబద్ధాలు ఆడుతున్నారు ఏంటి అన్నారు. అంటే దేవుడిని నమ్ముకుంటే అబద్ధాలు ఆడకూడదని వాళ్ళకి తెలుసు. మరి అప్పుడు మనమని అడగాలి కదా, మరి మేము దేవుడిని నమ్ముకుని అబద్ధాలు ఆడుతున్నాం, మరి మీరు ఎవరు నమ్ముకున్నారని అడగాలి కదా. వద్దా? అడగరు. ఎందుకంటే ఇలా అంతకంటే దొంగలేళ్ళు, వాళ్ళకంటే దొంగలేళ్ళు, వాళ్ళే మంచోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన నిజం వీళ్ళు మర్చిపోయారు. వీళ్ళకి కూడా తెలుసు దేవుడిని నమ్ముకున్నామని, తెలియదు వీళ్ళకి, అయినా అబద్ధాలు ఆడుతున్నారు. అందుకనే అసలు దేవుడు ఎప్పుడు నివాసం ఉంటాడు, ఎప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు, ఎప్పుడు మన సంతోషం పరిపూర్ణమవుతుంది, ఎప్పుడు పరిపూర్ణమైన సంతోషం కుటుంబంలో ఉంటుంది అనేది మనం నేర్చుకోవడం చాలా ఉత్తమం. మనం ఎవరితో మాట్లాడినా, మనం ఏం చేసినా కూడా దేవునికి మహిమ రావాలి. మనం అన్నీ కూడా దేవుని మహిమ కొరకు చెయ్యాలి. చివరికి అంటాడు, భోజనం చేసిన పానం చేసిన దేవుని మహిమ కొరకే చేయాలి. సమస్తము
క్రైస్తవుడు అంటే ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తి, యేసు ప్రభువుని విశ్వసించినటువంటి వ్యక్తి దేవుని మహిమ కొరకు తినాలి, దేవుని మహిమ కొరకు తాగాలంటే ఆలోచన చేయండి ఒక్క నిమిషం. మనం తినేది కూడా ఎదుటి వారిని బాధ పెట్టేటట్టుగా ఉండకూడదు. మనం ఏదైనా త్రాగుతుంటే అది ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండకూడదని చెప్తున్నాడు. అంత గొప్పగా పొరుగు వాని విషయమై క్షేమాన్ని కోరుకునేది, మేలు కోరుకునేది క్రైస్తవ్యం. పొరుగువాని కీడు కోరేది మతం అండి. పొరుగువారు ఎవరు అని ఆలోచన చేయకుండా మనిషిని మనిషిగా ప్రేమించేదే క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ. మనుషులను మనుషుగా ప్రేమిద్దాం, క్రీస్తు ప్రేమను ఈ లోకానికి చాటదాం. అలా చాటడమే ప్రభుని నమ్ముకోవడం, దేవుని ఎరగటం అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి 2వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడలా. దేవుడు ఏమని ఎరగాలంటే మనుషుడు ఆయన నీతిమంతుడు అని ఎరగాలి. దేవుడు నీతిమంతుడని ఎరగాలి. దేవుడు అబద్ధాలు ఆడేవాడు, దేవుడు మోసాలు చేసేవాడు అంటే అసలు ఇంకా నమ్మడానికి అసలు అవకాశమే లేదు. ముందు మనం ఏమి ఎరగాలంటే దేవుడు నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడలా నీతిని జరిగించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము అన్నాడు. నీతిని జరిగించేవాడు మాత్రమే దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు అని చెప్తున్నాడు. గమనించాలి. అంటే నేను ఇందా చెప్పాను, తల్లి గర్భంలో పుట్టాం, ఇప్పుడు నీతిని జరిగిస్తూ దేవుని మూలంగా పుట్టిన వారంగా ఇప్పుడు మనం దేవుని పిల్లలు. ఇందాక చెప్పాం కదా, ఇందాక సేవకులు చెప్పారు, దేవుడు ఏమన్నాడు, మనలో నివసించి సంచరిస్తూ మనల్ని ఏమన్నాడు, కుమారులు కుమార్తెలు అంటున్నాడు. అంటే దేవుని కుమారులు కుమార్తెలు ఎలా ఉంటారు ఏమంటే నీతిని జరిగిస్తారు. ఏం జరిగిస్తారు? నీతిని జరిగించడం అంటే అబద్ధాలు ఆడటమా, ఎదుటి వాళ్ళ మీద కుళ్ళుకోవడమా, ఎవరు వాళ్ళు బాగుంటే చూడలేకపోవడమా? లేదండి, అందరూ బాగుండాలి కదా. అందరూ మనుషులు అందరూ బాగుండాలి. మన గ్రామస్తులు అందరూ బాగుండాలి. అవునా? చెడ్డవాళ్ళే అండి, చెడ్డవాళ్ళు కూడా బాగుండాలి. అవునా? చెడ్డవాడు నాశనం అయిపోవాలని కోరుకుంటారు మీరు ఎప్పుడైనా? దేవుడు అట్లాంటి వాడు కాదు. మంచి వారి మీద చెడ్డవారి మీద ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, అందరికి మీద వర్షం కురిపిస్తున్నాడు, అందరికీ ఆహారం ఇస్తున్నాడు, అందరినీ ఉల్లాసంతో వారి హృదయాల్ని నింపుతున్నాడు. అందుకనే తాగిపోతాడు కూడా తూలుతూ భూమి మీద తిరుగుతున్నాడు. అంటే దేవుడు జాలి పడుతుంటే వాడేమో తూగుతున్నాడు. కనుక ఇక్కడ చూడండి, నీతిమంతుడు మొదట దేవుని ఏమని అడగాలి? ఆయన నీతిమంతుడని ఎరిగిన వాడు నీతిని జరిగిస్తాడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు అని చెప్తున్నాడు అండి. రెండవది 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో అన్నాడు. నీతిని జరిగించేవాడు దేవుని మూలంగా పుట్టాడు అని చెప్తూ, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళలో ఏముంటది? ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు అన్నాడు. అంటే దేవుని మూలంగా పుట్టిన వాడు నీతిని జరిగిస్తాడు, నీతిని జరిగించేవాడు దేవుని మూలంగా పుట్టాడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాబట్టి వాళ్ళు ఏముంటుందని చెప్తున్నాడు? దేవుని బీజం ఉంటుంది అన్నాడు. ఏంటది? దేవుని బీజం. కాబట్టి చర్చికి వెళ్ళే వాళ్ళు అందరిలోనూ దేవుడి బీజం ఉంటుందా? ఉండదు. ఎవరైతే ఆయన మాట వింటారో, ఆ మాటను హృదయంలో చేర్చుకుంటారో, హృదయంలో భద్రపరుచుకుంటారో, హృదయాల మీద రాయబడుతున్న ఆ మాటలు ఎవరి హృదయంలో ఉంటారో వారిలోనే దేవుని బీజం ఉంటుంది. దేవుని బీజం ఉన్నవాడు పాపం చేయడు అనమాట. అంటే దేవుని వాక్యం, దేవుని బీజం అంటే ఏంటి? దేవుని మాటే. దేవుని మాటే దేవుని బీజం. కాబట్టి ఇప్పుడు చూడండి 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేట పడును. అపవాది పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరో ఎలా తెలుస్తుందంట? ఏమండి? 6వ వచనం చదువుదాం, మనకు తెలుస్తుంది. ఆయన యందు నిలిచి ఉండు వాడు ఎవడును పాపం చేయడు. అంటే దేవుని యందు నిలిచి ఉన్నవాడు ఎవడు కూడా పాపం చేయడు. మరి దేవుని యందు నిలిచి ఉన్నాము అనుకుంటున్నారు కానీ, దేవుని సన్నిధికి వెళ్తున్నారు కానీ పాపం చేయకుండా ఉండలేకపోతున్నారు చాలా మంది. ఇలాంటి వారిని బట్టి దేవుని మార్గము దూషించబడుతుంది. దేవుని మార్గము చాలా గొప్పది. ఆ మార్గాన్ని తెలుసుకుని జీవిస్తే వారు పాపం చేయరు. అలాగే పొరుగు వారికి ఎవ్వరికి, మనుషులకు కీడు చేయరు. మనుషులకు కీడు చేస్తున్నారంటే వారు దేవుణ్ణి ఎరగరు. అక్కడ చూడండి ఎంత బాగుందో. 6వ వచనం చదివితే, ఆయన యందు నిలిచి ఉండి వాడు ఎవడు కూడా పాపం చేయడు, పాపము చేయవాడు ఎవడును
ఆయనను చూడను లేదు లేదు. అంటే ఇప్పుడు పాపం చేస్తాడంటే ఇలా మనం తెలుసుకోవచ్చు. ఒకడు పాపం చేస్తాడంటే వీడు దేవుణ్ణి ఎరగడు ఫస్ట్. 2, దేవుణ్ణి అతడు చూడలేదు. దేవుణ్ణి ఎరగని వాడు, దేవుణ్ణి చూడలేని వాడు పాపం చేస్తాడు. ఏమండి, ఆయన ఎందుకు నిల్చున్నవాడు పాపం చేయడు. ఆయన మనం ఎరగాలి. 7వ వచనం చూసినప్పుడు అన్నాడు, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు అన్నాడు. ఇప్పుడు దేవుడు నీతిమంతుడు. దేవుడిని నమ్ముకున్నవాడు కూడా ఎలా ఉండాలి? నీతిని జరిగించాలి. నీతిని జరిగించడం అంటే ఏంటి? ఆయన పట్ల విశ్వాసంతో జీవిస్తూ పొరుగు వారిని ప్రేమించాలి. అదే నీతిని జరిగించడం అంటే. దేవుని నమ్మితే మనుషుల్ని ఏం చేయాలి? ప్రేమించాలి. బాధ పెట్టకూడదు, కీడు చేయకూడదు. నేను ఇదే చెప్తున్నాను. క్రైస్తవ్యాన్ని ఒక మాటలో చెప్పమంటే, ఒక లైన్లో చెప్పమంటే, దేవుణ్ణి నమ్మిన వాడు మనుషులను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. మనుషుల్ని ద్వేషిస్తున్నాడు అంటే అతనికి దేవుడే తెలీదు. దేవుడితో అటువంటి అతనికి ఏ సంబంధమో లేదు. అతను దేవుడిని ఎరగడు. మనుషులు ద్వేషించేవాడు, మనుషుల్ని బాధ పెట్టేవాడికి దేవుడే తెలీదు. మరి ఏ మతమైనా సరే వాడు, నేను మళ్ళీ చెప్తాను, ఏ మతమైనా సరే ఒక మనిషిని బాధ పెడుతూ నా మతం గొప్పదే అన్నాడంటే అసలు వాడికి దేవుడే తెలీదు. ఆ పరమాత్మ స్వరూపం, ఆ ఈ యొక్క యావత్ విశ్వాన్ని, ప్రపంచాన్ని కలుగజేసినటువంటి ఆ సృష్టికర్త ఎవరో వాడికి తెలియదు. సృష్టికర్త ఒక్కడే ఉన్నాడని చెబుతూ ఆ సృష్టికర్త కలుగజేసినటువంటి ఆయన బిడ్డల్ని, మనుషుల్ని హింసిస్తూ బాధ పెడుతున్నాడంటే వాడికి దేవుడు తెలుసని చెప్పొచ్చా మనం? అసలు దైవ స్వరూపం ఈ సృష్టిలో ఎక్కడుంది చెప్పండి? ప్రకృతిలో ఉందా, మనుషుల్లో ఉందా? దేవుని స్వరూపం మనుషుల్లో ఉంది. మరి మనిషిని ద్వేషిస్తే దేవుడిని ద్వేషించినట్టు కాదా? మనుషులు హింసిస్తే దేవుడిని హింసించినట్టు కాదా? మనుషులను బాధ పెడితే దేవుడిని బాధ పెట్టినట్టు కాదా? భార్యను బాధ పెడుతున్నారు, భర్తను బాధ పెడుతున్నారు, తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు, పిల్లలను బాధ పెడుతున్నారు, అత్తాకోడల్ని ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ కుట్రలతో, కుతంత్రాలతో, చింతతో, చీకులతో, గొడవలతో సంసారాలని, ఎంత మంచి ఇల్లు కట్టుకున్న గొడవలే, ఎంత మంచి గొప్పగా ఏసీలు, ప్రతి రూమ్కి ఏసీ, హాల్లో కూడా ఏసీ ఉంటుంది, కానీ కోర్టుల చుట్టూ తిరుగుతాం. గుడిసెలో ఉన్నా పర్లేదు, ఇలాంటి జాన్ చెట్టు కింద ఉన్నా పర్లేదు. దేవుణ్ణి స్తుతిస్తూ పరిపూర్ణమైన సంతోషంతో ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఒకరితో ఒకరు దేవునితో అందరూ కలిపి సహవాసం చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదండి. అండ్ ప్రేమించి క్షమించి ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు ఉన్న ఆనందం అండి బిర్యానీ తినేసి కొట్టుకుంటే ఉంటుందా? మందు తాగేసి ఆడిపిల్లం గురించి ఈడిపిల్లం గురించి మాట్లాడుకుంటే ఆ తాగేది దిగిపోయే వరకు వాగుతాడు కదా. నేను బాగుంది, ఇలాగ ఆనందిస్తున్నారు, దుర్నీతిలో ఆనందిస్తున్నారు, నీతిని బట్టి ఆనందించట్లేదు, ప్రేమించట్లో ఆనందించట్లేదు. కాబట్టి చాలా ఈ బైబిల్ ఈ చివరికి వచ్చేటప్పటికి అసలు నిజంగా దేవుడిని ఎరిగిన వాడెవడు, దేవుణ్ణి ఎరగని వాడెవడో తేటగా చెప్పేస్తున్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు నీతిని జరిగిస్తాడు, నీతిని జరిగించేవాడు పాపము చెయ్యడు. చూడండి అసలు ఎవడు పాపం చెప్తున్నాడు. 8వ వచనం చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అంతే, అయిపోయింది. ఇంకా స్టేట్మెంట్, ఇంకా దీనికి ఇంక తిరిగే లేదు. ఎలా చెప్పాడు? అపవాది అనేవాడు ఎప్పటి నుంచి పాపం చేస్తున్నాడు? సృష్టి ఆది నుండి వాడు పాపం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి పాపం చేసేవాడు ఇప్పుడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. ఇప్పుడు చర్చకు వచ్చి పాపం చేశాడు, దేవుడి సంబంధ, అపవాది సంబంధ? ఇంక మళ్ళీ దానికి ఆర్గ్యుమెంట్స్ లేవు. ఇంకా చేసింది పాపమా పుణ్యమా అంతే తేలటమే కావాలి. ఇప్పుడు పాపమో పుణ్యమో లేకపోతే పాపమో సత్కార్యమో ఎవరికి తెలుస్తుంది? ఫస్ట్ చేసేవాడికా చూసేవాడికా? చేసేవాడికి తెలుస్తుంది. మరి పాపం చేసేవాడు అపవాది సంబంధి అని అన్నప్పుడు ఈ పాపం చేయడానికి ఏ మతముడు పాపం చేయడు? ఏ మతంకి ఏ దేవుడు పూజించేవాడు పాపం చేయట్లేదు? నేను ఇలా చెప్తాను, ఏ దేవుణ్ణి పూజించేవాడైనా పాపం చేస్తున్నాడంటే వాడు దేవుణ్ణి ఎరగలేదని అర్థం. ఎవరైతే పాపం చేయకుండా ఉంటున్నారో వాళ్ళే దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉంటారు. దేవుని ఎరిగినవాడు, దేవుని మూలంగా పుట్టినవాడు, నీతిని జరిగించేవాడు మాత్రమే పాపం చేయకుండా ఉంటాడు. వాడు మాత్రమే దేవుణ్ణి ఎరిగినవాడు. కాబట్టి చర్చికి వెళ్ళేవాడా, ఇంకొక చోటకి వెళ్ళేవాడా, ఇంకో చోటకి వెళ్ళేవాడా, ఇంకొక ధర్మమా, ఆ ధర్మం ఈ ధర్మం అనుకుంటే ఏ ధర్మమైనా పొరుగు వాణిని బాధ పెట్టేవాడు, హింసించేవాడు, కష్టపెట్టేవాడు, కీడు చేసేవాడు
అపవాది సంబంధి. పాపం చేసేవాడు అపవాది సంబంధి, అంతే. పాపం చేసేవాడు దుష్టుని సంబంధి. వాడి మొదటి నుండి వాడి యొక్క లక్షణం ఏంటి? పాపం చేయటం. వాడికి ఇంకో పేరు ఉంది, అబద్ధికుడు. అబద్ధమునకు జనకుడు. ఇప్పుడు అబద్ధాలు వాడు ఎవడ బిడ్డ? చర్చికి వెళ్ళేవాడు అందరు దేవుని బిడ్డ. చర్చికి వెళ్తున్నారు కానీ అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళు ఎవరు? అపవాది పిల్లలే. యేసు ప్రభువు కూడా ఆ దినాల్లో ఆ జనాంగంతో అంటాడు, మీరు మీ తండ్రి అపవాది పిల్లలు, మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగలుగుతున్నారు. వాడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు అంటాడు. ఎప్పుడు మంచి మాట్లాడ్డు, నీతి మాట్లాడ్డు. ఎప్పుడన్నా సత్యం మాట్లాడతాడు వాడు? మాట్లాడ్డు. వాడు ఎప్పుడు అబద్ధికుడు. వాడు మొదటి నుండి వాడు అబద్ధికుడు, పాపం చేస్తున్నాడు వాడు. అసలు అబద్ధానికి జనకుడు తండ్రి వాడు. కాబట్టి ఇప్పుడు ఎవడైనా అబద్ధాలు ఆడితే వాడు ఎవడు సంబంధం? ఇప్పుడు వాడి సంబంధం. లేదు నేను చర్చికి వెళ్తున్నాను, నాకు బైబిల్లో చాలా తెలుసు, నేను చాలా పాటలు పాడతాను, మా చర్చిలో నేను అరగంట ప్రార్థన చేస్తాను, ఇంట్లో గంట ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసుకోకుండా బయటికే రాను, శనివారం ఉపవాస ప్రార్థన చేస్తాను, శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తాను, శ్రమ దినాల్లో 40 రోజులు కఠినమైన ఉపవాసం చేస్తాను, అసలు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను, సాయంత్రం అది ఇది కలిపి తినేస్తాను. ముందేమో పచ్చి మంచినీళ్ళు తాగరండి, ఎవరికి ఉపయోగం? నేను ఎలా చెప్తాను? నువ్వు మంచినీళ్ళు తాగుతావో తింటావో తినవో అది వేరే సంగతి. నీ నోట్లోంచి బూతులు రాకుండా చూసుకో. మంచి ఉపవాసం. ఎదుటి వారిని దూషించి బాధ పెట్టే మాట నీ నోట నుండి రాకుండా చూసుకో. దేవుడికి నచ్చే ఉపవాసం. అంతేనండి. దేవుడికే కాదు అందరికీ నచ్చుతాం కదా మనం. అదే అది తీసేస్తే మీరు అన్నది రైట్. ఎందుకంటే ఆ ఏదైనా తోటలో వాళ్ళకి బట్టలు కూడా లేవు, గాజులే కాదు ఆ బట్టలు కూడా తీసేమనండి వాళ్ళే. మరి నిజం చెప్తే ఎవరైనా అంగీకరించేలాగా ఉన్నారా? వాస్తవం చెప్తే అంగీకరించేలాగా ఉన్నారా? లేరు. ఇప్పుడు అలాంటి దొంగ పాస్టర్ల దగ్గరికి వెళ్తూ మనము వాళ్ళని ప్రశ్నించకుండా వాళ్ళ దగ్గరే ఉండి మొదటి నుంచి నేను ఈ చర్చికి వెళ్ళాను, ఈ చర్చిలోని బాప్తిసం పొందానంటే రక్షించేవాడు పాస్టర్ గారా లేకపోతే దేవుడా? మరి దేవుడైనప్పుడు ఏ చర్చ్ అయినా దేవుడిదేనా? ఏ చర్చ్ అయినా దేవుడిదేనా? క్రీస్తుదేనా సంఘం? మరి ఆ పాస్టర్దేంటి? మరి అక్కడ బాప్తిసం పొందారని అక్కడికే వెళ్తున్నారు. సంఘానికి ప్రభు ఎవరు? శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి పాస్టర్ కాదు కదా. మరి పాస్టర్ని బట్టి ఎలా ఆడుతున్నారండి? నన్ను బట్టి ఎవరో రావద్దు ఇక్కడికి ప్రార్థనకి. అలా చెప్పే పాస్టర్ గారు ఎవరు ఉన్నారా? నా గురించి అయితే ఎవరు రావద్దు, మీకేం ప్రయోజనం లేదు. నా మాటలు మీకే ప్రయోజనం లేదు, దేవుని మాటలే ప్రయోజనం. కనుక నేను చర్చికి వెళ్ళిపోతున్నాను, నేను దేవుడిని నమ్మేసుకున్నానంటే మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలి, చాలా బాధ్యతతో బ్రతకాలి. దేవుణ్ణి అవమానపరచకుండా జీవించేటువంటి బాధ్యతని కలిగి ఉన్నాం. చూడండి ఒకసారి ఎంత ఎలా చెప్తున్నాడంటే 10వ వచనము 9 చదివేశాం కదా. ఎవరైతే దేవుని బీజము వారిలో నిలుస్తుందో వాళ్ళు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చెయ్య జాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. 10వ వచనం చదువుతున్నాను. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నీతిని జరిగించిన వాడు సహోదరుని ప్రేమింపని వాడు అసలు దేవుని సంబంధులే కారు. మరి మనం ఏం దేవుడి సంబంధాలు అనుకుంటున్నాం? చర్చికి వెళ్ళే వాళ్ళందరినీ దేవుడి సంబంధాలు అనుకుంటున్నాం. అమ్మా నీ ప్రశ్నకి ఇదే జవాబు. గాజులు వేసుకున్న వాళ్ళు, బొట్టు తీసేసిన వాళ్ళు, లేకపోతే ముగ్గెట్లోని వాళ్ళు ఇది అనుకుంటున్నారు కదా మీరు. అయ్యా దాంతో ఏం సంబంధం లేదు. ఇక్కడ చాలా చక్కగా ఓపెన్గా చెప్తున్నాడు. నీతిని జరిగించినటువంటి వాళ్ళు సహోదరుని ప్రేమింపనటువంటి వాళ్ళు దేవుని సంబంధులే కాదు. మరి ఎవరు దేవుని సంబంధులు? 11వ వచనం. మనము ఒకడినొకడు ప్రేమింపవలనని మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా అన్నాడు. అంటే మొదటి నుంచి దేవుని యొక్క సందేశం వర్తమానం ఏంటి? మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరినొకరేనా లేకపోతే మీ కులపోళ్ళేనా? ఒకరినొకరు అంటే మీ ఇంట్లో వాళ్ళేనా? అసలు ఇంట్లోనే లేదు ప్రేమ. ఇక ఈదులో ఎక్కడ ప్రేమిస్తాం? అత్తనే ప్రేమించలేని ఉత్తమరాలు కోడలు. మీరు చర్చిలో మాత్రం ప్రార్థన కదా. చర్చిలో ప్రార్థన, ఇంటికి వస్తే అత్తగారు తలుపు కడక్కనేస్తుంది ముఖం మీద, అవునా? ముఖం చూసి ఇలా తిప్పుద్ది మూతి, ఈ పక్క నుంచి ఆ పక్కే. వెళ్ళొచ్చింది ప్రార్థనకి అంటది అత్తగారు, అవునా? అత్తగారు వెళ్తే కోడలు, కోడలు వెళ్తే అత్తగారు. నిజంగా దేవుని ఎరిగినటువంటి అత్త కోడళ్ళు కడుపును పుట్టిన తల్లి బిడ్డల కంటే ఎంతో ప్రేమగా ఉంటారు.
ఇద్దరికి దేవుడు ఎరిగితే, ఇద్దరు దేవుని ప్రేమ అర్థమైతే ఏమండి తల్లి కూతుర్ల కంటే ఎక్కువగా హత్తుకుని ఉంటారు, అర్థం చేసుకుని ఉంటారు. వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారంటే వాళ్ళిద్దరికి దేవుడు తెలియదు అని అర్థం. ఇందులో ఏ ఒక్కరికి దేవుడు నిజంగా అర్థమైన రెండో వ్యక్తి కూడా మారిపోతారు, మార్చుకోగలుగుతారు జ్ఞానంతో. దేవుడు అట్లాంటి జ్ఞానాన్ని ఇస్తాడు. అది చేత కాలేదంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళకి దేవుడు అంటే ఇంకేంటో అర్థం కాలేదు. వాళ్ళు నీతిని జరిగించట్లేదు అంటే దేవుణ్ణి వాళ్ళు నమ్మట్లేదు. దేవుని నమ్మితే ఏం చేస్తారు? దేవుని నమ్మిన కోడలు అత్తని ప్రేమిస్తుంది, అత్తకి లోబడి ఉంటుంది, అత్తని గౌరవిస్తుంది. అలాగే దేవుని నమ్మినటువంటి అత్త కూతురులాగా ప్రేమిస్తుంది కోడల్ని. కూతురు కంటే ఎక్కువ, కూతురు ఎక్కువ కోడలు ఎక్కువ అంటే ఏం చెప్పండి? ఇప్పుడు కోడలు ఎక్కువ. ఎందుకు? కూతురు పోద్ది, బయటికి వెళ్ళిపోతుంది, వేరే ఇంటికి కోడలవుతుంది కూతురు. కానీ వేరే ఇంటి బిడ్డ మన ఇంటి బిడ్డగా వచ్చింది, మన వంశంలోకి మన రక్త సంబంధం అయింది. కాబట్టి ఇప్పుడు మన కూతురు కంటే కోడలే మనకి ఎక్కువ. ఇప్పుడు మరి లోకంలో అలాగుందా? లేదు. పెళ్ళైన తర్వాత పరాయి ఇంటికి వెళ్ళిపోయింది కదా, పరాయి బిడ్డ అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంటి బిడ్డ వాళ్ళ బిడ్డ, మన బిడ్డ కాదు. మన ఇంటికి వేరే బిడ్డను పంపించాడు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించాలని దేవుడు ఇట్లాంటి ఏర్పాటు చేశాడు. మనకి ఏం అవసరం లేదు. మనకి ఎంతసేపు డబ్బులు, కట్నాలు, కానుకలు, అది రాగి బిందులు, ఇత్తడి బిందులు, చెంబులు, తెప్పేలాలు ఇవే తప్ప ఇంకా మనకి ఎండి బంగారం అయ్యే కావాలా? మనకి మనుషులు అవసరం లేదు. మనుషులు అవసరమా? అవసరం లేదు. అయ్యే మనకి ఎంతసేపు వాటి గురించి దెబ్బలాడేసుకుంటారు, వాటి గురించి మనుషుల్ని బాధ పెట్టేస్తారు, వాటి మనుషుల్ని చంపేస్తారు. డబ్బు కోసం చంపేస్తారు కదా, కోడల్ని రాసి రంపన్నా పెట్టేస్తారు, చంపేస్తారు. కానీ మళ్ళీ చర్చికి వెళ్ళిపోతారు. ఏంటి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారా? చర్చిలో. మళ్ళీ మోకాళ్ళకి మళ్ళీ చర్చిలో పెళ్ళి ఒకటి. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ చర్చిలో పెళ్ళి అవసరం అంటారా? దేవుని వర్తమానం ప్రేమించాలన్నదే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 4వ అధ్యాయం, 3వ అధ్యాయంలో చదివేశాం కదా, 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో ఏముందంటే 7వ వచనం చూడండి. 7వ వచనం, ప్రియులారా మనము ఒకడినొకడు ప్రేమింతుము, ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. నిజంగా దేవుణ్ణి ఎవరండి? ప్రేమించేవాడే దేవుని మూలంగా పుట్టినవాడు. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. అంటే దీని అర్థం ఏంటంటే నీతిని జరిగించేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు అన్నాం, ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు అన్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు, నీతిని జరిగించేవాడు మాత్రమే దేవుని ఎరిగినవాడు. అబద్ధాలు ఆడేవాడు దేవుణ్ణి ఎరిగినవాడు కాడనమాట. పాపం చేసేవాడు దేవుణ్ణి ఎరిగినవాడు కాదనమాట. ఇక దీనికి మతంతో సంబంధం ఉందా చెప్పండి? పాపం చేసేవాడు ఏమండి, నీతిని జరిగించని వాడు, అబద్ధాలు ఆడేవాడు దేవుని సంబంధి కాదన్నప్పుడు వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు అంటారా? దీనికి మతంతో ఏమైనా సంబంధం ఉందంటారా? చెప్పండి, మతంతో సంబంధం ఉందా? అందుకని యేసు ప్రభు ఎప్పుడు మతం చెప్పలేదు. ఆయన జీవించే విధానం చెప్పాడు, ప్రేమను చెప్పాడు. ఆ పరమాత్ముడి ప్రేమను స్వరూపాన్ని బయలుపరిచాడు యేసు ప్రభు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. 7వ వచనం మళ్ళీ చదువుతున్నాను. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ప్రేమింపని వాడు, ద్వేషించేవాడు దేవుణ్ణి ఎరగలేదు. వాడు దేవుని మూలంగా అసలు పుట్టనే లేదు. అమ్మా నాన్నల కడుపును పుట్టాడు, ఏదో ఒక కులంలో పుట్టాడు. ఆ కులంలో ఆ కులస్తులను బట్టి వెళ్ళిపోతున్నాడు ముందుకి. తర్వాత మళ్ళీ ఒక మతంలో పుట్టాడు, అంటే అమ్మా నాన్నలు ఏదో మతంలో ఉన్నారు, ఆ మతం సాంప్రదాయాల ప్రకారంగా వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి ప్రతి మనిషికి. ఆలోచన చేయాలి, అసలు దేవుడు, నేను పూజించే దేవుడు దేవుడా కాదా? నేను పూజించేవాడు నా సృష్టికర్త కాదా? నేను పూజించేవాడు నన్ను మార్చేవాడా కాదా? నన్ను సరిదిద్దేవాడా కాదా? నన్ను తన రూపానికి లేదా తన యొక్క స్వభావంలోకి మార్చుకునేవాడా కాదా? ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం చేయడు, ఆయన పాపము లేనివాడు, ఆయన పాపము ఎరగనటువంటి వాడు. మరి మనము కాబట్టి ఆయన నీతిమంతుడు, నన్ను కూడా ఆయనలాగే ఏం చేస్తున్నాడు? నీతిమంతుడిగా చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, నన్ను కూడా ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన పాపం చేయడు కాబట్టి నన్ను పాపం చేయకుండా మార్చే దేవుడు నాకు కావాలి. అంతేనండి.